శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ మీ ట్విట్టర్ హ్యాండిల్స్లో కొన్ని చూసినప్పుడు ఈ డిజిగ్నేషన్తో ఉండి ఈ పర్సన్ ఇంత డెప్త్ వెళ్తున్నారు ఏంటి అని ఒక చర్చ నడిచింది. అలానే కొన్ని ఇంటర్వ్యూస్ కొంతమంది ఆధ్యాత్మికవేత్తలతో చేసినప్పుడు కూడా మీ పేరు ప్రస్తావించడం జరిగింది. ఎందుకని అసలు ఇటువైపు స్విచ్చింగ్ ఎలా వచ్చింది? ఫస్ట్ థింగ్ మిమ్మల్ని అడగాలనుకున్నది ఒకటే సార్, అసలు హిందూ పదమే లేదు అని చాలామంది వాదన. ఏదో సింధు దగ్గర నుంచి వచ్చింది హిందూ అనేది. అసలు నిజంగా హిందూ పదం ఉందా? ఉంటే హిందూ అనే పదానికి అర్థం ఏంటి? మీరు ఉద్యోగరీత్యా తర్వాత ధార్మిక రీత్యా అన్నారు కదా, ఉద్యోగం అనేది నా వృత్తి, ప్రవృత్తి మాత్రం మనము హిందూనే. సో కాబట్టి దీని మధ్యలో ఏమి కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. సో ఉద్యోగం ఎవరు ఏ ఉద్యోగం చేసినా కానీ వాళ్ళు హిందువులే. సో కాబట్టి ఆ ఆలోచన సరే, ఒక కుతూహలం అంటే ఉండొచ్చు, కానీ అందులో కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. అదొకటి. రెండోది, హిందూ అనే పదము దాని గురించి చాలాసేపు మాట్లాడచ్చు. కాకపోతే హిందూ పద వ్యుత్పత్తి ఎలా వచ్చింది అనే దాని గురించి మాట్లాడటం కంటే కూడా అది ఇంకో సమయంలో మాట్లాడచ్చు. ఎందుకంటే అది భాషా శాస్త్రంలోకి వెళ్ళిపోతుంది. అది మన భారతదేశం మన పదమే, సంస్కృత పదమే, ప్రాకృతం అంటారు. అది పర్షియన్ పదం కాదు, వీళ్ళు చెప్పే తప్పది. ఇది మన భాషలు రెండు రకాలు, ఒకటి సంస్కృతం, ఇంకోటి ప్రాకృతం. ఆ ప్రాకృత పదం నుంచి సింధు నుంచి హిందూ అయిపోయి వచ్చింది. సరే, అంతవరకు ఆపేద్దాం. హిందూ అనేవాడు ఎవడు అనేది చాలా చాలా ముఖ్యం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందువులు అందరూ తేలాలి. మీరు ఎవరిని అడిగినా కానీ మీ మతం ఏంటంటే హిందూ అని చెప్తారు, కానీ హిందూ లక్షణాలు ఏంటి అంటే ఆలోచిస్తారు. ఎందుకంటే తెలియదు. ఏంటి సార్ అసలు కారణం ఏంటంటే మనకి ఏదైనా చెప్తే కదా మనకు తెలిసేది. మనం స్వతగానే తెలుసుకోవాలి, లేకపోతే మన గురువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ఇంకొకళ్ళు చెప్పాలి. ఇప్పుడు హిందువులకి ఏమైపోయిందంటే హిందూ సమాజంలో ధార్మిక విద్య అనేది లేకుండా పోయింది. ముఖ్యంగా గత 75 సంవత్సరాలు మన రాజ్యాంగం వచ్చిన తర్వాత. అయితే హిందూ అంటే ఎవరు అనేది నేను ఈ మధ్యన ఒక ట్వీట్ చేసి దాని గ్రాఫిక్ కూడా చేశాను. హిందూ అంటే పరబ్రహ్మ అనే ఒక మూల దైవత్వాన్ని, ఆ దైవత్వం యొక్క విభిన్న రూపాలు, నిర్గుణ బ్రహ్మ, తర్వాత సగుణ బ్రహ్మ, ఆ సగుణ బ్రహ్మని ఈశ్వరుడు అంటారు. అంటే ఈ చరాచర జగత్తు మొత్తం దైవత్వమే. అయితే ఆ దైవత్వం, దాన్ని నిర్గుణ బ్రహ్మ అంటారు. మనము ఆ దైవత్వాన్ని మనం చూసినప్పుడు సగుణ బ్రహ్మ అవుతుంది. సగుణ బ్రహ్మ అంటే ఏంటి అంటే మన మైండ్కి, మన ఆలోచన విధానం లిమిటెడ్, పరిమితం, కానీ భగవంతుడు అపరిమితం. సో ఆ అపరిమితమైన ఆ వస్తువుని మనము ఆలోచించినప్పుడు మన ఆలోచన ప్రకారం దాన్ని పరిమితం చేస్తాం. అందుకోసం సగుణ బ్రహ్మ అంటే గుణాలని మనం ఆపాదిస్తాం. ఆ బ్రహ్మకి మనం గుణాలను ఆపాదిస్తాం. అతన్నే ఈశ్వరుడు అంటాం. ఆ ఈశ్వరుడు, ఆ సగుణ బ్రహ్మ రకరకాల రూపాల్లో మేనిఫెస్ట్ అవుతుంటారు. ఇప్పుడు సృష్టి జరగాలి అని అంటే బ్రహ్మదేవుడు, అదొక దాని ఆస్పెక్ట్ అంటారు. అంతేగాని ఆ బ్రహ్మదేవుడు వేరు కాదు. ఆ పరబ్రహ్మలో ఈ పరబ్రహ్మ యొక్క మేనిఫెస్టేషన్ ఇది కూడా. అట్లాగే విష్ణువు, అట్లాగే శివుడు, ఇది సృష్టి స్థితి లయ. మనకు డబ్బు కావాలనుకోండి, భగవంతుని ప్రార్థిస్తాం. ఏ రూపంలో ప్రార్థించాలి? లక్ష్మీదేవి రూపంలో ప్రార్థిస్తాం. నాకు చదువు కావాలి, లేకపోతే కళలు కావాలి, సో ఏ రూపంలో ప్రార్థించాలి? సరస్వతీదేవి. నాకు ఏ విఘ్నాలు కలగొద్దు, నేను ఒక పని చేయబోతున్నాను స్వామి అని ఎవరో ఒకళ్ళు మనం అడగాలి కదా. సో కాబట్టి వినాయకుడు. సో ఈ విధంగా సో భగవంతుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. ఆ రూపాల్లో మనకి అవసరాన్ని బట్టి, మన పరిమితిని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి చూస్తాం. ఇది ఒకటి. రెండవది, హిందూ అనేవాడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు. కర్మ సిద్ధాంతం అంటే మనం ఏ పని చేస్తామో దాని ఫలితం మనమే అనుభవిస్తాం. ఇప్పుడు మనం తప్పు చేసామనుకో, ఆ తప్పుకి ఫలితం ఈనాడు కాకపోయినా మరు జన్మలోనైనా మనమే అనుభవించాలి. ఈ కర్మ సిద్ధాంతంలో కూడా ఇంకా ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ,
ఇవన్నీ ఉన్నాయన్నట్టు. అంటే మనం ఇది మన బ్యాంక్ అకౌంట్ లాగా, కరెంట్ అకౌంట్. మనం చేసిన మన డబ్బు అందులో డిపాజిట్ చేస్తాము. ఒక పని చేస్తాము, అందులో డిపాజిట్ చేస్తాము, అది క్రెడిట్ అవుతుంది. చెడ్డ పని చేస్తాం, అది డెబిట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఈ భగవంతుడు అనేవాడు మనం చేసిన కర్మ ఫలితాన్ని మనకే ఇస్తాడు. అంటే అతను కర్మ ఫలదాత మాత్రమే. మనం తప్పు చేసి స్వామి నేను అంతా అయిపోయింది, మీరు చర్చిలో చెప్తారు కదా, మీరు అన్ని ఈయన చెడ్డ పనులని చేసి అక్కడ పోయినా తప్పు అయిపోయింది, కన్ఫెషన్ చేస్తే అంతా మిమ్మల్ని దేవుడు రక్షిస్తాడు, అదంతా తప్పు. ఎందుకంటే మీరు ఏం పని చేస్తారో దానికి బాధ్యులు మీరే, దాన్ని అనుభవించాల్సిందే. ఇది కర్మ సిద్ధాంతం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మన భవిష్యత్ అనేది మన చేతిలో ఉంది. అది హిందూ మతం చెప్తుంది. మనం ఏదో తప్పు చేసి ఏదో దేవాలయానికి పోయి తప్పు చేశానంటే కాదు. నువ్వు తప్పు చేస్తే నీకు అనుభవిస్తావు, నువ్వు మంచి చేస్తే నువ్వు మంచి ఫలం కూడా అనుభవిస్తావు. అయితే మనం చేసిన వెంటనే దాని ఫలితాలు దక్కకపోవచ్చు, దానికి ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు చేస్తాం. ఇది కర్మ సిద్ధాంతం సింపుల్గా చెప్పాలంటే. తర్వాత రిత అని ఉంటుంది, అంటే కాస్మిక్ ఆర్డర్. ఈ విశ్వం నడిపే విశ్వక్రమము అంటారు దాన్ని. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ లక్షణాలు. అదే దాంట్లో అంటే హిందూ లక్షణాలు చెప్తున్నాను, ఇందులో ఏ విధంగా ఎవరు హిందూ అనేది కూడా చెప్తాను నేను. అయితే ఈ విశ్వక్రమంలో మనము జన్మ ఎప్పుడైతే ఏ రోజు పుడతామో అప్పటి నుంచి మనకు కొన్ని బాధ్యతలు మనకు ఏర్పడతాయి. వాటిని రుణాలు అంటారు. రుణం అంటే ఏంటి? మనం ఎవరికి పుట్టాము? మన తల్లిదండ్రులకు కదా. అంటే మన తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాం కదా. సపోజ్ మన తల్లిదండ్రులు మనకు లేరనుకోండి, మన తల్లి తండ్రి అనేవాడు లేరనుకోండి, మనకు జన్మను ఎవరు ఇస్తారు? మన ఆత్మ ఒక రూపం తీసుకొని రావాలంటే. సో కాబట్టి మన ఈ జన్మకి మనం మన తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాం. అట్లాగే మనకి జన్మని కలుగజేసింది ఎవరు? భగవంతుడు. సో కాబట్టి మనకి దేవ రుణం అన్నాడు. అది పితృ రుణము, ఇది పితృ అంటే తండ్రి కాదు, అక్కడ పితృ అంటే తల్లి తండ్రి ఇద్దరిని కలిపి పితృ రుణం అంటారు. అట్లే దైవ రుణం. తర్వాత మనకి ఏదో పాఠాలు చెప్తారు, లేకపోతే పాఠాలంటే మనం మామూలుగా బడికి పోయి చెప్పి నేర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. మనకి మంచి చెప్తూ దారి చూపించే ఎవరైనా మన గురువే, వాళ్ళకి మనం గురు రుణం. అట్లాగే మన సమాజంలో ఉన్నాం కదా, మనం ఎంతమందితోనో ఆధారపడి ఉంటాము, తెలుసో తెలియక. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే నా మాటని, నా వాణిని మీరు ప్రజల్లో తీసుకుపోతున్నా, నేను మీకు రుణపడి ఉన్నాను కదా. సో దీన్ని నర రుణం అంటారు. అట్లాగే భూత రుణం. భూత అంటే ప్రకృతి. ప్రకృతి వల్లనే కదా మనం బతకగలిగేది. సో కాబట్టి మన ప్రకృతి రుణాలు. సో ఈ విశ్వక్రమంలో మనకున్న ఈ 5 రుణాలని, ఈ రుణం ఉంది కాబట్టి దానికి రుణబద్ధుడై మనం ఉండాలి. ఎట్లా? తల్లిదండ్రులు సరిగా చూసుకో, అది రుణమే. దైవ రుణం అంటే ఏంటి? భగవంతుడిని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండు, భగవంతుడిని మనసులో పెట్టుకో. గురు రుణం అంటే ఏంటి? ఆయన చెప్పిన నీతిని, మనం నేర్చుకున్న నీతిని ప్రజలకు పంచడమే గురు రుణం, వేరే ఏం లేదు. ఇప్పుడు నాకు ఒక విషయం తెలుసుకున్నాను, నేను వేరే వాళ్ళకి పంచటమే, అది నాకు గురు రుణం. అట్లాగే నర రుణం అంటే ఏంటి? మనం సమాజంలో ఉన్నాను కాబట్టి సమాజానికి కట్టుబడి ఉండాలి. సమాజంలో ఉన్న కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో ఈ కట్టుబడి ఉండాలి. అట్లాగే ప్రకృతిని ఇష్టం వచ్చినట్టు మనం పాడు చేయకూడదు. అది రోడ్డు కానివ్వండి, నది కానివ్వండి, వాక్ కానివ్వండి, చెట్టు కానివ్వండి, బిల్డింగ్ కానివ్వండి, మనకు అవసరం మాత్రం మనం తీసుకొని ప్రకృతిని రక్షించాలి. ఇది విశ్వక్రమం, ఋతుక్రమం అంటారు. ఆ తర్వాత పురుషార్థాలు. ఆ రుణాలు ఏ విధంగా తీర్చాలి? ఈ పురుషార్థాల ద్వారా వస్తాయి. ధర్మార్థ కామ మోక్షాలు అంటే మనం చేసే ప్రతి పని ధార్మికంగా ఉండాలి. మనం కామం చేసినా కామం అంటే ఒక్క సెక్సే కాదమ్మా. కామం అంటే మన కోరికలు తీర్చుకోవటం. ఆ కోరికలు తీర్చుకునే అవి కూడా ధర్మబద్ధంగా. ఇప్పుడు కొంతమందికి అతిగా బాగా తింటారు, అది కోరికే కదా, తిండి తినటం. అతిగా తినేవాడు ధర్మబద్ధంగా తినట్లేదు. ఎందుకంటే నీ పొట్టకి ఎంత అవసరం, అంతకంటే ఎక్కువ తింటే అది నువ్వు ధర్మ విరుద్ధమే. అది తద్వారా ఏమవుతుంది? నీ ఆరోగ్యం పాడవుతుంది. సో ధర్మార్థ కామ మోక్ష. డబ్బు కూడా ఆ విధంగానే సంపాదించు. అర్థం అంటే ఒక డబ్బే కాదు, పవర్, రిసోర్సెస్, అధికారం. మనకు అధికారం వచ్చినప్పుడు ధర్మబద్ధంగా మనం పరిపాలన చేయాలి. ధర్మార్థ ఇవన్నీ చేస్తే మనకు మోక్షం వస్తుంది. అవేవి ఆ పైన చెప్పిన 5 చెప్పాను కదా. సో ఇవి అయితే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి. అయితే వీటినన్నిటి మరి ఏ విధంగా మనం మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం
ఆచరించాలి అంటే కొంతమంది శైవులు అవుతారు, కొంతమంది వైష్ణవులు అవుతారు, కొంతమంది శాక్తేయులు అవుతారు, కొంతమంది ఏం కాకుండా ఊర్లో గ్రామ దేవతను పూజిస్తారు అమ్మవారిని, కొంతమంది నదులను పూజిస్తారు, ప్రకృతి ఆరాధన, లేకపోతే తంత్ర పద్ధతి ఉంది. సో ఈ విధంగా రకరకాల పద్ధతులు ఉన్నాయి మనకి. ఎందుకంటే మనకి మా గమ్యం చూపించారు ఒక కొండ, ఆ కొండ ఎక్కడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే పరబ్రహ్మని నమ్మే వ్యక్తి తర్వాత కర్మ సిద్ధాంతాన్ని, విశ్వక్రమాన్ని, పురుషార్థాలని వేదోక్తంగా వేదాల ప్రకారము నమ్మేవాళ్ళు హిందూ అంటారు. అయితే మీరు అడగవచ్చు, నేను ఎప్పుడు వేదం చదవలేదు కదండి, ఆ ఊర్లో మన రోడ్డు అమ్మటి ఉండే ఆమె ఎక్కడ చదువుకుంది అని అడగవచ్చు. కానీ మీరు ఎన్నోసార్లు వినుంటారు, సపోజ్ ఎవరైనా పెద్దవాడిని కలిస్తే ఆవిడకి ఏం తప్పు చేసావు అనుకోండి, తిడతారు, వచ్చే జనంలో నువ్వు కుక్కాయి పుడతావరా పో అని తిడతారు. అవును, విన్నారా ఎప్పుడన్నా? అది వచ్చేదిలో పురుగై పుడతావరా, నువ్వు ఏది కుళ్ళిపోయి చస్తావు, ఈ విధంగా అంటారు కదా. ఇది కర్మ సిద్ధాంతం. ఆవిడ కర్మ సిద్ధాంతం ఏం తెలీదు, అంటే మనకి పద్ధతి ప్రకారం తెలీదు. కానీ మన నాగరికతలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన నాగరికతలో ప్రజా జీవనంలో ఇది మనం నేర్చుకున్నాం. సో కాబట్టి ఆవిడ హిందువే. ఒక క్రైస్తవుడు కానీ ఒక ముస్లిం కానీ నువ్వు వచ్చే జన్మలో ఇది అవుతుందని చెప్పలేదు. ఇంకోటి మీకు చెప్పలేదు, పునర్జన్మ, అది నేను మర్చిపోయాను. పునర్జన్మ సిద్ధాంతం అంటే మన జీవనం ఒక పుట్టుకతో కానీ ఒక మరణంతో కానీ అంతం కాదు. ఒక పుట్టుకతో మొదలు కాదు, ఒక మరణంతో అంతం కాదు. ఇది ఒక జీవన చక్రం, జీవన మరణ చక్రం. అది ఎప్పటి వరకు నడుస్తుందంటే మీకు ఉదాహరణ చెప్తాడు. ఇప్పుడు మన రాకెట్స్ పంపిస్తారు కదా బయటికి, అవుటర్ స్పేస్కి. మీరు ద రాకెట్ షుడ్ హ్యావ్ ఎనఫ్ ఎస్కేప్ వెలాసిటీ, అంటే 9.6 km/s. అంత స్పీడ్ కనుక వెళ్తేనే అది భూమి ఆకర్షణ శక్తి నుంచి దాటి బయటికి వెళ్తుంది. అట్లాగే మనం చేసే పుణ్యకర్మ, ఈ జనన మరణ చక్రాల్లో మన కర్మ సిద్ధాంతం చేసి ఈ పుణ్యము ఆ ఎస్కేప్ వెలాసిటీ వరకు అంత మనం అక్యుములేట్ చేసుకుంటే అప్పుడు మనకు మోక్ష సిద్ధి అయిపోయి ఈ భవబంధాల నుంచి, ఈ మా జీవన మరణ చక్రం నుంచి మనం తప్పించుకొని బయటికి వెళ్ళగలం. అప్పుడు అది దట్ ఈస్ ది బేసిక్గా చెప్పాలంటే ఇది హిందూ అంటే నిర్వచనం. ఇది అందరికి తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చెట్టును పూజించేవాడు హిందువే, ఎందుకంటే మీరు క్రైస్తవుడు ఎవడు హిందూ చెట్టును పూజించాడు, ముస్లిం ఎవడు చెట్టును పూజించాడు. ఒక నదిని పూజించేవాడు ఇదే. మనం భోజనం చేస్తున్నప్పుడు అన్నాన్ని కళ్ళకద్దుకొని తింటారు. అది ఎందుకంటే మనం అది భూత రుణం చేస్తున్నాం. అంటే నువ్వు ప్రకృతి సంబంధించింది, నేను బ్రతకటం కోసం నేను నిన్ను తినాల్సి వస్తుంది, కాబట్టి నన్ను క్షమించు. ఇవన్నీ తెలియకపోవచ్చు వాళ్ళకి, కానీ వాళ్ళు చేసేది అదే, కళ్ళకు అద్దుకొని తింటారు. మామూలుగా మనం భోజనం చేసే ముందు జనరల్గా ఎక్కువ మంది పెద్దవాళ్ళని మీరు చూసినా కానీ ఆ మొదటి ముద్ద కళ్ళకు అద్దుకొని తింటారు. సో ఇలాంటి లక్షణాలు ఇవన్నీ ఈ జీవన స్రవంతిలో ఇమిడిపోయినాయి అమ్మ. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషను, తర్వాత ఈ కంప్లీట్ మన వెస్టర్నైజేషన్, దీనివల్ల మన పద్ధతులన్నీ మర్చిపోతున్నాం. మన తల్లిదండ్రులు చెప్పినవి వినట్లేదు, మన తాతలు అమ్మమ్మలు నానమ్మలు చెప్పింది మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం.